శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. కథని ప్రారంభం చేసిన శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. కథను ప్రారంభం చేసి శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో నైమసారణ్యము అనేటువంటి అడవిలో సూత పౌరాణికుడు కూర్చున్నవాడే. సూత పౌరాణికుడు చూసి మిగిలినటువంటి మునులందరూ కూడా, సౌనకాది ఋషులందరూ కూడా, ఓ సూత మహాముని, ఈ యొక్క భూలోకంలో ఉండేటువంటి మానవులు నానా జోనులం బుట్టుచు నానావిధ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. వాళ్ళకి తగినటువంటి ఆ కష్టాలు తగినటువంటి ఆ ఫలితం ఏదైనా ఉన్నదా, ఏముంది, ఏం జరుగుతోంది, ఇది అంతయో కూడా నాకు సవిస్తరంగా తెలియజేయండి ఆయన అని చెప్పేసి ఎప్పుడైతే ఆ సూత పౌరాణికుని అడుగుతారో ఆ సూత పౌరాణికుడు ఇట్లు చెప్పదొడంగిని ఇలా చెబుతారు. పూర్వకాలంలో నారద మహాముని సకల లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చారట. ఆ భూలోకంలో ఉండేటువంటి మానవులు నానా జోనులం బుట్టుచు నానావిధ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారట. వాళ్ళకి ఆ కష్టాలు ఎలా ఉన్నాయి? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బాగుండక పని విధములుగా బాధలు పడుతున్నారట. ఆ బాధలు వర్ణించడానికి కూడా లేదు. అంటే కొంతమందికి ఇల్లు లేదు, మరి కొంతమందికి వివాహం లేదు, వివాహం అయినటువంటి దంపతులకి సంతానం లేదు, సంతానం కలిగినటువంటి దంపతుల పిల్లలకి చదువులు లేవు, ఆ చదువుతున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. అంటే రకరకాలుగా విధములుగా బాధలు పడుతున్నారు. ఆ బాధలు ఎట్లు తొలుగునా అని చెప్పేసి ఆ యొక్క నారద మహాముని ఆలోచించిన వాడి హరినామ సంకీర్తన చేసుకుంటారు. ఎలా చేస్తున్నారు ఆయన? ఆదినారాయణ హరినారాయణ వేదపారాయణ శ్రీమన్నారాయణ అని హరినామ సంకీర్తన చేసుకుంటూ ఆ వైకుంఠానికి పెడతారటండి. ఆ వైకుంఠంలో స్వామివారు ఎలా ఉన్నారు? తెల్లని శరీర ఛాయ గలవాడ, శంఖము, చక్రము, గద, పద్మము మొదలు అలంకారం శ్రీమన్నారాయణ, నీకు సభక్తి పూర్వకంగా నమస్కారం నాయన అని చెప్పేసి ఎప్పుడైతే అలా భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకుంటారో చక్కగా ఆ యొక్క ఆ నారదుడు వెళ్లే సమయానికి ఆ లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీదేవి స్వామివారి దగ్గర కూర్చున్నవారై చక్కగా పాలకడలిపై తేలియాడుతూ శేషపాన్పుపై పడుకుని అమ్మవారి చేత కాళ్ళు నొప్పించుకుంటూ బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు కూడా వేదాంగాల్ని పారాయణ చేస్తున్నారట. అంటే ఆయన్ని ఆనందాన్ని ఇస్తున్నారట. అలాగే సరస్వతీదేవి, అలాగే గాయత్రీదేవి కూడా వీణా వాయిద్యాన్ని వాయిస్తూ సంగీతాన్ని వినిపిస్తున్నారట. అలాగే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళు నాట్యాదుల్ని డాన్స్ చేస్తూ ఆయన ఇంకా మురిపిస్తున్నారట. యక్ష, గంధర్వ, కింపురుషాదులు అందరూ కూడా ఇంకా ఇన్ని ఆనందింపజేస్తున్నారట. అలాంటి ఆనంద కోలాహలంలో ఉండగా ఆ యొక్క నారద మహాముని వెళతారటండి. అలా నారద మహాముని వెళ్ళగానే ఆయన ఇంకా ఆనందంలో ఉండగా, నారద నీవు వచ్చినటువంటి కారణం ఏమిటి నాయన? నారాయణ 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 అనుకుంటూ వచ్చావు కదా నాయన, నీవు వచ్చినటువంటి కారణం ఏమిటి? నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను చెప్పు నాయన అని చెప్పి చెప్పగానే, తండ్రి మనకి భూలోక, భువర్ణలోక, తపోలోక, జనోలోక, పాతాళలోక, అధోలోక, సర్పలోక, ఇలా 14 లోకాలు ఉన్నాయి. 13 లోకాల వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగా 14వ లోకమైనటువంటి భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో ఉండేటువంటి మానవులు నానా జోనులం బుట్టుచు నానావిధ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు నాయన. ఆ కష్టాలు ఎట్లు తిరుగుతాయి? ఆ కష్టాలు పోయేటువంటి మార్గం చెప్పండి నాయన అని చెప్పేసి అనగానే, తండ్రి లోకహితార్థమై లోక కళ్యాణం కొరకు చక్కటి విషయాన్ని అడిగావు. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఉన్నది. అది ఎవరు ఏ కోరికైతే అనుకుని ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళకుండేటువంటి కష్టాలు, వాళ్ళకుండేటువంటి బాధలు అన్ని కూడా సంవత్సర కాలంలో నెరవేర్పి ఇది సత్యం, నన్ను నమ్ము నాయన అని చెప్పేసి స్వామి గారు చెప్తున్నారు. తండ్రి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఆదిదేవతగా ఎవరిని ఆరాధన చేయాలి, అదంతయు కూడా నాకు సవిస్తరంగా తెలియజేయండి నాయన అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తారో ఆయన అదంతయు కూడా సవిస్తరంగా చెబుతాను. ముందుగా ఒక మండపం ఏర్పరిచి దానిపై నూతన వస్త్రం వేసి దానిపైన బియ్యం పోసి దానిపైన కలసను ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజ, పంచపాలకులు, అధిదేవత, ప్రత్యధిదేవత సహిత ఆదిత్య నవగ్రహ దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, శ్రీ సాంగ సప్రవారమైనటువంటి సత్యనారాయణ స్వామి వారిని కథలు విని ఎవరైతే ఆ స్వామి వారికి ధ్యానావాహన షోడశోపచార పూజ చేసుకుని కథలు విని అక్షతలు తలపైన వేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో అట్టి వానికి ఆయన యొక్క అనుజ్ఞ కలుగుతుంది ఆయన అని చెప్పేసి స్వామి గారు చెప్తున్నారు. చక్కగా అలా ముందుగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని, పౌర్ణమి లేదా అమావాస్య తిథి, ఈ యొక్క పౌర్ణమి తిథి అంటే చాలా విశేషమైనటువంటి ఇలాంటి అమావాస్య తిథి ఎందు గాని, వైశాఖ మాసమునందు గాని, మాఘ మాసమునందు గాని, కార్తీక మాసమునందు గాని ఏదో ఒక శుభ సినిమా
సూర్యోదయ పూర్వం నిద్ర మీద కాంచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుని ఇరుగు బరువు వాళ్ళతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలండి. చేసుకున్న వారికి చేసుకున్నటువంటి ఫలితము, చూసిన వారికి చూసినటువంటి ఫలితము, విన్న వారికి విన్నటువంటి ఫలితము. అంటే ఎవరు ఎలా అయితే ఈ యొక్క ఫలితాన్ని తెలియకూరుతారో అలా వాళ్ళకి ఆ ఫలితాన్ని నేను ఇస్తాను అని చెప్పి స్వామి గారు చెప్తున్నారు. చెప్పి ప్రథమాధ్యాయంలో ఆయన కథల గురించి ఆయన చెప్పారండి. కొన్ని అక్షరాలు స్వామి వారి దగ్గర వేసుకుని మరి కొన్ని అక్షరాలు ఇందులో వేస్తూ ఉన్నాయి. రెండో అధ్యాయంలో పూర్వకాలంలో కాశీ పట్టణము అనేటువంటి పట్టణంలో 4 వేదాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు ఉన్నారట. ఆయన 4 వేదాలు చదువుకున్నారు. ఆయన చదువుకున్నారు కానీ సంసారాన్ని పోషించుకోలేక ఎటువంటి కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు లేక పరిపర విధములుగా బాధలు పడుతున్నారట. ఆ బాధలు ఎలా ఉన్నాయంటే వర్ణనాతీతం అనమాట. దరిద్ర బాధలు అనుభవిస్తున్నారట. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చేస్తున్నటువంటి ఆ పూజాది కార్యక్రమం లేక పరిపరములుగా బాధలు పడేటువంటి సందర్భంలో ఆ సత్యనారాయణ స్వామి వారు ఆ బ్రాహ్మణుడి పైన దయ కలిగి ఆయన ఒక ముసల బ్రాహ్మణ రూపాన్ని ధరిస్తారు. ఈయనకన్నా వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించి, ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ యోగక్షేమాలు ఏమిటాయన అని చెప్పేసి ఆయన తెలిసి కూడా అడుగుతున్నారట. అంటే మనం ఏం చెబుతామా, మన యొక్క మాటా విధానం ఎలా ఉందో ఆయన తెలుసుకోవడానికి. ఏముంది స్వామి, నేను పక్క దేశాల నుంచి పొరుగు దేశాల నుంచి వచ్చి భిక్షాటం చేసుకుంటున్నాను, నాకు తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితం వచ్చేటువంటి కథ గాని కాలక్షేపం గాని ఏదైనా ఉంటే చెప్పండి ఆయన అని చెప్పేసి ఆ స్వామివారిని అడగగా స్వామివారు చెప్తున్నారు, సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉన్నది, అది కనుక నువ్వు చేసినట్లయితే సంవత్సర కాలంలో నువ్వు కుబేరుడు అవుతావు, నన్ను నమ్ము, ఇదే సత్యం నాయన అని చెప్పేసి చెబుతున్నారు. ఆ వ్రత వృత్తాంతం అంతయు కూడా ఎలా చేసుకోవాలో చెప్పి ఆయన అక్కడి నుంచి ఆయన చూస్తూ ఉండగా అదృశ్యం అవుతారు అనమాట. ఆహా, నేను పడేటువంటి కష్టాన్ని చూడలేక సాక్షాత్గా ఆ వైకుంఠాధిపతి అయినటువంటి సత్యనారాయణ స్వామి వారే ఆయన వ్రతాన్ని గురించి చెప్పారు కనుక రేపు ఉదయాన్నే నేను ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటానని చెప్పేసి మనసులో సంకల్పం చేసుకుని ఆయన ఏం చేస్తారయ్యా అంటే ఇంటికి పెడతాడు, భార్యా పిల్లలకి చెప్తాడు, సూర్యోదయ పూర్వం నిద్ర మీద కాంచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని సత్యనారాయణ స్వామి వారి పట్టణకు వచ్చి నన్ను అనుగ్రహించండి తండ్రి, నా దరిద్ర బాధల్ని పోయేటట్టు చూడండి ఆయన అని చెప్పేసి ఎప్పుడైతే అలా అడుగుతారో ఆ స్వామి వారు అలా అడగగానే ప్రతినిత్యం కూడా అతను గుడ్డ సంచిని భుజానిపైన వేసుకుని జోలి భుజానిపైన వేసుకుని భవతి భిక్షాందే మాతా అన్నపూర్ణేశ్వరి అని అడుగుతూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తా అంటారో అతగాని కొంతమంది భక్తులు అయ్యో బ్రాహ్మణులు ఇబ్బందుల్లో ఉన్నారు, సద్బ్రాహ్మణుడు అని చెప్పి కొంతమంది డబ్బులు ఇస్తారు, మరి కొంతమంది బియ్యం ఇస్తారు, మరి కొంతమంది బట్టలు ఇస్తారు, మరి కొంతమంది కూరగాయలు ఇస్తారు. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా సమకూరుతాయి అనమాట. ఆహా, ఏమి మహిమాన్వితము, వ్రతాన్ని చేస్తా అనడంతోనే ఇలా ఉంటే వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందో అని చెప్పేసి ఆ బ్రాహ్మడు ఏం చేస్తాడయ్యా అంటే ఆ వచ్చినటువంటి ధనముతోనూ ద్రవ్యముతోనూ ఇరుగు పొరుగు వాళ్ళు పిలుస్తారు, బంధువులు పిలుస్తారు, బ్రాహ్మణులు పిలుస్తారు, అందరితో కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటాడు. ఈ వ్రతాన్ని చేసేటువంటి సందర్భంలో ఒక కట్టెలు అమ్ముకునే అతను ఆ మార్గదేశంలో పెడుతూ ఈ బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటో తెలుసుకుందాం. కట్టెలు కావడని భుజాన పైన ఉండేటువంటి బరువుని కిందకి దింపి, ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ యోగక్షేమాలు ఏమిటి నాయన, ఏమిటి మీ విశేషాలు అని చెప్పేసి ఎప్పుడైతే అలా అడుగుతారో మీరు చేసేటువంటి ఈ కథ ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఈ వ్రత వృత్తాంతం అంతా కూడా నాకు సవిస్తరంగా చెప్పండి ఆయన అని చెప్పేసి అడగగానే ఆ బ్రాహ్మణుడు వ్రతం అంతా కూడా అయిన తర్వాత, నాయన ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతము, ఎవరు ఏ కోరికైతే అనుకుని ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు, వాళ్ళకు ఉండేటువంటి కోరికలన్నీ కూడా సంవత్సర కాలంలో నెరవేరుతాయి. ఆ వైకుంఠాధిపతి సత్యనారాయణ స్వామి వారే ఆయన వ్రతాన్ని గురించి చెప్పారు. నువ్వు కూడా నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తెలుసుకుని ఈ వ్రతాన్ని చేసుకో, నీ కష్టాలు బాధలు అన్ని కూడా తీరిపోతాయి, సంవత్సర కాలంలో తీరిపోతాయి ఆయన అని చెప్పేసి చెప్పగానే ఆ బ్రాహ్మడు ఏం చేస్తాడయ్యా అంటే ఆ వ్రతం అంతా అయిన తర్వాత ఆ కట్టెలు అమ్ముకునే అతనికి ఆ అతిథి మర్యాదలు భోజన సత్కారాదులు అవన్నీ కూడా చూసి అక్కడి నుంచి సాగనంతాడు. ఆ కట్టెలు అమ్ముకునే ఏం చేస్తారయ్యా అంటే ఆ స్వామి వారికి, ఓ సత్యదేవా, దేవాది దేవా, నా సంసారాన్ని లేకపోతున్నాను, నా భార్య పిల్లల్ని సక్రమంగా నేను చూసుకోలేకపోతున్నాను, నా దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి, నా కష్టాలు పోయేటటువంటి మార్గం చూపించండి ఆయన అని చెప్పేసి ఎప్పుడైతే ఆ స్వామి వారిని అంటే దీనంగా అడుగుతారో, దయ్యతో అడుగుతారో, సూర్యోదయ నిద్రమేలు కాంచి ఆ కట్టెల కావిడిని భుజాన పైన వేసిన ప్రతినిత్యం కూడా ఆ కట్టెలు అమ్ముకునేందుకు ఏం చేస్తారంటే కట్టెలను అమ్ముతున్నా ఎవరు కొనేవారు కాదు. ఎప్పుడైతే ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తా అంటాడో ఆ కట్టెలన్నీ కూడా గంధమ చెక్కల వలె మారతాయి అనమాట.
ఆహా ఏమి మహిమాన్వితము, వ్రతాన్ని చేస్తా అనడంతోనే ఎలా ఉంటే వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందో అని చెప్పేసి ఆ కట్టెలు అమ్ముకునేంత ఏం చేస్తారయ్యా అంటే ఆ కట్టెలు కావాలండి తన దగ్గర ఉండేటువంటి పొలాలు అన్ని కూడా అమ్ముడవుతాయి, ఇంటి దగ్గర ఉండేటువంటి పొలాలు కూడా అమ్ముడైపోతాయి అన్నమాట, అన్ని కూడా గంధం చక్రం వల్లే మారుతాయి అనమాట. ఈ స్వామివారి వ్రతానికి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా సమకూర్చుకుంటాడు, చక్కగా బంధువులు పిలుచుకుంటాడు, బ్రాహ్మణులు పిలుచుకుంటాడు, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుస్తాడు. నేను ఇలా వ్రతాన్ని చేసుకున్నాను, అందరూ వచ్చి స్వామివారి దండం పెట్టుకోండి అని చెప్పి ఎప్పుడైతే ఇలా చేస్తారో స్వామివారు ఎంతకాలం అని చెప్పారండి వాళ్ళకి, కానీ వీళ్ళు 6 మాసాల్లోనే వీళ్ళ దరిద్ర బాధలన్నీ కూడా పోతాయటండి, అపర కుబేర్లు అవుతారట వీళ్ళు. అంటే స్వామివారిని వైకుంఠాన్ని నుంచి తీసుకొచ్చి మళ్ళీ వైకుంఠానికి పంపించకుండానే స్వామివారిని ఇక్కడ అంటే భక్తితో కట్టేస్తారనమాట. ఆ స్వామివారి ఇక్కడ ఉంటే ఏమవుతుంది, మనకి కూడా వైకుంఠం కింద వైకుంఠ ధామం అయిపోతుంది అనమాట. ఆ వైకుంఠంలో మనకి ఇంకా బాధలు ఉండో చింతలు ఉండో ఏమో అంత కుబేర్లు అవుతారన్నమాట. ఆ స్వామివారి యొక్క మహిమను తెలుసుకున్న వాళ్ళే ప్రతి మాసము ప్రతి పర్వదినాల్లో కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ అంతిమున ఆ బ్రాహ్మడు ఆ కట్టెల ముఖనేతడు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. 2వ అధ్యాయం సంపూర్ణం. రమారమణ గోవింద గోవింద తీసుకోండి. 3వ అధ్యాయం ప్రారంభం చేయడం జరిగింది. 3వ అధ్యాయంలో పూర్వకాలంలో ఉల్కాముఖుడైనటువంటి రాజుగారు భద్రశీల నది తీరంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చేసేటువంటి సందర్భంలో అక్కడికి సాధు అనేటువంటి ఒక వైశ్యుడు కొంత పడవలో ధనాన్ని వేసుకుని వ్యాపారాలు చేసుకోవడానికి ఆ మార్గదర్శనంలో పెడుతూ ఈ రాజుగారు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటో తెలుసుకుందాం అని చెప్పేసి పడవను ఒడ్డుకు పట్టించి, ఓ రాజా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి, ఎందుకొరకు ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నారు, ఆ వృత్తాంతం అంతా కూడా నాకు సవిస్తరంగా తెలియజేయండి నాయన అని చెప్పేసి ఎప్పుడైతే చెబుతారో నాయన ఆ వ్రతం అంతా కూడా అయిన తర్వాత రాజుగారు చెబుతారు, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతము, ఎవరు ఏ కోరిక అయితే అనుకుని ఈ యొక్క వ్రతాన్ని చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి కష్టాలు వాళ్ళకు ఉండేటువంటి బాధలు అన్ని కూడా ఆ వైకుంఠాధిపతి సత్యనారాయణ స్వామి వారే అనుగ్రహిస్తారు నాయన. ఇది సాక్షాత్గా వైకుంఠాధిపతి సత్యనారాయణ స్వామి వారే ఆయన కథల గురించి చెప్పారు. నేను పుత్ర సంతానం కొరకు ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నాను కనుక నీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తెలుసు, నువ్వు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకో, నీ కోరిక సంవత్సర కాలంలో నెరవేరుతుంది, ఇది సత్యం అని చెప్పేసి ఆ వైశ్యుడికి ఏంటంటే నమ్మకం కుదరదు అనమాట. అప్పుడు ఏం చేస్తారయ్యా అంటే రాజుగారు ఇచ్చినటువంటి భోజన సత్కారాదులు అతిథి మర్యాదలన్నీ కూడా అయిన తర్వాత ఆ స్వామివారి పట్టణంలోకి వెళ్ళి నాకు సంతానం కలిగినట్లయితేనే నేను ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటా అని చెప్పి స్వామివారికి ఒక అప్లికేషన్ పెడతాడు అనమాట. ఆ స్వామివారు మరి దయామూర్తి, ఆయన దేవుడు మనం మానవులు, ఆయన మాటని ఆయన యొక్క కోరిక నెరవేరుస్తారు. చక్కగా ఏం చేస్తారయ్యా అంటే సరే నాయన తథాస్తు అని చెప్పి అనగానే ఆ స్వామివారు ఎప్పుడైతే నాకు సంతానం కలిగినట్లయితే, నాకు అసలు సంతానమే లేదు, నాకు సంతానం కలిగినట్లయితే నేను నీ యొక్క వ్రతాన్ని చేసుకుంటాను నాయన అని చెప్పేసి స్వామివారు దండం పెట్టుకుని ఆ తీర్థప్రసాదాలు తీసుకుని అతగాడు బయలుదేరి వ్యాపారాలు అవన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే తన యొక్క భార్య అయినటువంటి లీలావతికి చెబుతాడు. లీలావతి చెప్పి ఫలానా భద్రశీల నది తీరంలో ఉల్కాముఖుడైనటువంటి రాజుగారు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి స్వామి వారికి నమస్కారం చేసుకుని వచ్చాను కనుక మనం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుందాం, ముందు మనకి సంతానం కలిగిన తర్వాత ఈ యొక్క వ్రతాన్ని చేద్దాం అని చెప్పి భార్య లీలావతికి చెబుతాడు. లీలావతి చెప్పి తన యొక్క సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తారనమాట. సంసార ధర్మాన్ని నిర్వర్తించి ఒక ఆడపిల్లని కంటారు. ఆ ఆడపిల్ల ఎలా ఉంటుంది, పున్నమి నాటి చంద్రుడు ఎలా ఉంటారు, పౌర్ణమి చంద్రుడు గుండ్రంగా చాలా అందంగా చాలా బాగుంటారు అన్నమాట. అంటే స్వామి వారి యొక్క అనుగ్రహతో పుడుతుంది కాబట్టి అంత అందంగా అంత వైభవంగా ఉంటుంది. ఆ అమ్మాయికి కళావతి అనేటువంటి నామధేయాన్ని చేసి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు అనమాట. ఆ అల్లారు ముద్దుగా పెంచేటువంటి సందర్భంలో ఆ భార్య అనేటువంటి లీలావతి గుర్తు చేస్తుంది, నాదా మనకి సంతానం కలిగితే మీరు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తున్నారు కదా, నడవండి వ్రతాన్ని చేసుకుందాం అనగానే ఇప్పుడు చేసినట్లయితే బ్రాహ్మణులు పిలవాలి, వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలవాలి, వాళ్ళకి భోజనాలు సత్కారాలు అవన్నీ చూడాలి. ఇప్పుడు చేసినట్లయితే ఖర్చుతో కూడుకున్న పని. అమ్మాయి వివాహ సమయంలో ఈ యొక్క వ్రతానికి వెళ్దాం, అప్పుడు బ్రాహ్మణులు వస్తారు, బంధువులు వస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా వస్తారని చెప్పేసి చెప్పగానే స్వామి వారికి అపారమైనటువంటి కోపం వస్తుంది. వీళ్ళకి సంతానం కలగకపోతే నేను సంతానాన్ని ప్రసాదించాను, అమ్మాయి కలగాని వీడు నాకు వ్రతాన్ని చేస్తానని చెయ్యట్లేదు, సరే అమ్మాయి వివాహ సమయంలో ఈ యొక్క వ్రతాన్ని చేస్తానంటే స్వామి వారు ఊరుకుంటారన్నమాట. కొంతకాలం అలా అయిన తర్వాత తన వ్యాపారాలు అన్ని కూడా పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి సమయానికి పూర్వకాలంలో అష్టవర్షాద్భవేత్ కన్యా అంటే ఏమిటి, రజస్వ పూర్వక
వివాహాన్ని చేశారు. 8వ సంవత్సరం అష్టమ గర్భంలో ఈ యొక్క వివాహాన్ని చేసేవారు. అష్టమ గర్భంలో వివాహం చేస్తే నాకు కన్యాదాన ఫలితం వస్తుందని అతగాడు ఏం చేస్తారయ్యా అంటే నా కూతురికి వివాహాన్ని చేయాలని చెప్పేసి కాంచన నగరము అనేటువంటి నగరానికి ఒక దూతను పంపిస్తాడు. అంటే తన పరివారాన్ని పంపించి తన ఆస్తికి, తన ఐశ్వర్యానికి, తన హోదాకి తగినటువంటి వరుణ్ణి తీసుకొచ్చి వివాహాన్ని చేస్తాడు. కానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాన సంగతిని మళ్ళీ మర్చిపోతాడు అనమాట. స్వామివారు అనుకుంటారు వీడికి వివాహంలో సంతానం కాకపోతే సంతానాన్ని ప్రసాదించాను, మళ్ళీ అమ్మాయి వివాహ సమయంలో చేస్తానని చేయలేదు కనుక వీడికి నా గురించి అలాగని తెలియ చెబుతానని చెప్పేసి అతగాడు ఆ స్వామివారు వీడికి దారుణమైనటువంటి కఠినమైన శిక్షలు కలగాలి కాక అని చెప్పి శాపాన్ని ఇస్తారు. అలా ఎప్పుడైతే శాపాన్ని ఇస్తారో అలా వివాహం అవుతుంది. అంటే వివాహం అయినటువంటి కొంతగా ఒక 6 మాసాలు గడిచిన తర్వాత అల్లుడు మనం ఇలా తిని కూర్చున్నట్లయితే ఎంత ఆస్తి ఐశ్వర్యం సరిపోతూ మనం పొరుగు దేశానికి వెళ్ళి ఇంకా వ్యాపారాలను చేసి బంగారాలని, డబ్బుల్ని, మణులని, మాణిక్యాలు సంపాదిద్దాం ఆయన అని చెప్పేసి అదిగాడు ఏం చేస్తారంటే రత్నసానపురం అనేటువంటి నగరానికి వెళతారు. వాళ్ళిద్దరు కూడా బయలుదేరి ఆ రత్నసానపురం వెళ్ళగానే ఆ రత్నసానపురాన్ని చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తూ ఉంటారు అనమాట. ఆ రత్నసానపురం వెళ్ళగానే అక్కడ చీకటి పడిపోతుంది. అల్లుడు రేపు ఉదయాన్నే మనం వ్యాపారాలను ప్రార్థన చేసుకున్నాం, ఇప్పుడు చేసినట్లయితే ఎవరికి కనపడదు, చీకటిగా ఉంది కదా అని చెప్పేసి ఒక మారేడు చెట్టు కింద పక్క వేసుకుని పట్టుకుంటారు. ఆ మారేడు చెట్టు కింద పక్క వేసుకుని పట్టుకుంటే ఆ చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాకారం నుండి అంటే స్వామివారు ఏం చేస్తారంటే 2 మాయాదములు అంటే ఎవరి రూపాల్లో ఉంటారు, ఈ అల్లుడు మామగారి రూపాల్లోనే 2 మాయాదములను సృష్టించి ఆ చంద్రకేతు మహారాజు గారి యొక్క ధనాకారాన్ని కొంత ధనాన్ని అపహరించి ఈ పడుకున్నటువంటి వర్తకుల వద్ద పడవేసి మాయం అయిపోతారు. వాళ్ళు దొంగతనం చేసి పెద్ద పెద్ద అరుగులతోనూ కేకలతోనూ బయటకు వస్తూ ఉంటారు. ఈ రాజభటులు వాళ్ళని తరుకుంటూ వచ్చి వీళ్ళని చూస్తారన్నమాట. అంటే వీళ్ళ రూపాల్లోనే ఉంటారు కనుక మీరు దొంగతనం చేసి వచ్చి పడుకుంటారు, లేవండి నాయన అనగానే ఆ స్వామివారు చెప్తారన్నమాట. వైశ్యులందరూ కూడా నాయన మీరు దొంగలం కాదు, వ్యాపారస్తులు పొరుగు దేశాల నుంచి వచ్చాను ఆయన చూడండి ఆయన ఆయన ఆ రాజభటులు చెప్తున్నా. ఆ రాజభటులు ఏం చెప్పాలన్నా రాజుగారికి చెప్పుకోండి అని చెప్పేసి వీళ్ళిద్దరినీ కూడా రాజుగారి వద్ద నిల్చోబెడతారు. ఆ రాజుగారు ఏం చేస్తారయ్యా అంటే వీళ్ళని విచారించే తక్షణమే వీళ్ళని కారాగృహంలో బంధించండి అని చెప్పి అపారమైనటువంటి కోపం వస్తుంది రాజుగారికి. ఆ దొంగతనం చేశారని ఆగ్రహంలో వీళ్ళకి కారాగృహంలో బంధించి వీళ్ళకి శిక్షలు విధించండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా చెరసాల పాలలో పాడేస్తారు, చెరసాలలో జైల్లో పడవేస్తారు. ఈ అల్లుడు మామగారు కూడా జైలు పాలైపోతారు. ఆఖరికి లీలావతి కళావతి కూడా అపారమైనటువంటి సిరి సంపద, ఆ సిరి సంపద అంతా కూడా దొంగల పాలైపోయి వాళ్ళు కూడా ఆఖరి ఏం చేస్తూ ఉంటారు, భిక్షాటన అంటే అడుగు తింటూ ఉంటారు. ఒకానొక సమయంలో అంటే ఇదంతా కూడా ఏదైనా సరే ఇక్కడ స్వామి వారు చెప్పేటువంటి నీతి ఏమిటంటే అంటే భగవంతుడికి కోపం కాదు, మనకి గుర్తు చేయడం గురించి అలా చేస్తారు. ఆయనకి అన్నట్టు కూడా చెప్పాను, మొదట్లో చెప్పాను కదా, కోపాలు గాని భావోద్వేగాలు గాని ఆనందపడడం గాని ఏమీ ఉండదు, అంతా కూడా ప్రశాంతం అనమాట ఆయన దగ్గర. వీళ్ళకి గుర్తు చేయడం గురించి వీళ్ళిద్దరినీ కూడా ఆఖరి బిచ్చమెత్తుకునేటట్టుగా తయారు చేస్తారు. ఒకనొక సమయంలో కళావతి చాలా ఆలస్యంగా ఇంటికి పెడుతుంది. అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరిగి వచ్చావమ్మా, రాత్రి అర్ధరాత్రి 12, 1 గంట అయిపోయింది, ఇరువురు వాళ్ళకి తెలిస్తే తిడతారు కదమ్మా, నాన్నగారు తిడతారు కదమ్మా కానీ అమ్మా ఒక బ్రాహ్మణుడిలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి స్వామి వారికి నమస్కారం చేసుకుని వచ్చాను, అందుకే నేను ఆలస్యమైందమ్మా, ఇదిగో తీర్థప్రసాదం అని చెప్పేసి ఆ తల్లికి తీర్థప్రసాదం ఇవ్వగానే ఆ తల్లికి అప్పుడు గుర్తు వస్తుంది అనమాట. అమ్మా నాన్నగారు నువ్వు పుట్టిన వెంటనే చేస్తా అన్నటువంటి వ్రతము చేయకపోవడం వల్ల మనకి కష్టాలన్నీ కూడా సంభవించేటువంటి స్వామి వారు చేశారు కనుక రేపు ఉదయాన్నే మనకుండేటువంటి ధనముతోను మనకుండేటువంటి ద్రవ్యముతోను ఏదుంటే దాంతోనే ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం, అన్నిటికీ కర్త కర్మ క్రియ ఆయనే కాబట్టి ఆయనే మనకు ప్రసాదిస్తారమ్మా అనగానే సూర్యోదయ పూర్వం నిద్రమేలు గాంచి కాలగుర్చాలన్నీ కూడా నెరవేర్చుకుని ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క పఠం వద్దకు వెళ్ళి, ఓ సత్యదేవా దేవాది దేవా మా అపరాధాన్ని మన్నించండి, తెలిసి తెలియక చాలా అపరాధాన్ని చేశాము, మమ్మల్ని క్షమించి నా భర్తను అల్లుడను కూడా ఎక్కడున్నా కూడా క్షేమముగా ఇంటికి చేరేటట్టు చూడండి ఆయన అని చెప్పేసి ఎప్పుడైతే అలా ఆర్తితో బాధతో ఏడుస్తూ ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటారో ఆ చంద్రకేతు మహారాజు గారి యొక్క కాలంలో స్వామివారి సాక్షాత్కరించి, ఓ రాజా నువ్వు బంధించినటువంటి వైశ్యులందరూ కూడా అమాయకులు, వాళ్ళకి ఏ పాప పుణ్యమో తెలియదు, వాళ్ళని నీకు బంధీకృతులు అయ్యేటట్టు నేనే చేశాను, వాళ్ళని తక్షణమే విడిచిపెట్టు, లేకపోతే నేను నిన్ను సర్వనాశనం చేసేదాను, ఇది గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఎప్పుడైతే అలా హెచ్చరిస్తారో ఆ స్వామివారు హెచ్చరించగానే ఆయన ఉలికిపడి బయట లేచి చూసుకుంటారు, చుట్టుపక్కల చూస్తే ఎవరు ఉండరు. ఆయన సూర్యోదయ పూర్వం నిద్రమేలు కాంచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని ఆయన కళలో వచ్చినటువంటి ఆ కథ వృత్తాంతం అంతా కూడా
ఆ సభలో ఉన్నటువంటి భటులందరికీ చెప్పి ఇద్దరు కూడా బంధ విముక్తులు చేసి చక్కగా వాళ్ళు ఎలా అయితే రాజ్యానికి వచ్చారో ఆ లక్షరకర్మ అంతా కూడా చేసి అంటే గడ్డాలు మీసాలు అన్ని పెరిగిపోయి ఉంటాయి. ఎలా అయితే రాజ్యానికి వస్తారో అలా తయారు చేసి వాళ్ళ జీవితంలో బతుకున్నా కూడా సంపాదించుకోవాలని సంపాదనలు ఇస్తారు. మణులని, మాణిక్యాన్ని, బంగారాన్ని, డబ్బునిచ్చి అక్కడి నుంచి సాగిరంపుతారు. అలా 3వ అధ్యాయం సంపూర్ణం. ప్రమాణమణ గోవింద. 4వ అధ్యాయంలో చక్కగా వాళ్ళకి అపారమైనటువంటి సిరి సంపదలు రాగానే ఏం జరుగుతుందండి? మన అనుకున్న దానికన్నా కూడా రెట్టింపు ధనం వస్తే వస్తుంది. ధనం రాగానే ఏం కలుగుతుంది? అహంకారం. ధనం మెచ్చిన మదం మెచ్చిన. స్వామివారు అంటే ఆ స్వామికి వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడతారో తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్ని కూడా స్వామికి తెలిసి కూడా ఆయన ఏం చేస్తారు, వాళ్ళని పరీక్ష పెట్టడానికి అనమాట. ఒక సన్యాస రూపాన్ని ధరిస్తే, సన్యాసి అంటే ఎవరండి? బిచ్చగాడు. బిచ్చగాడు రూపాలు ఎలా ఉంటాయి? చిరిగిపోయినటువంటి వస్త్రాలతోనూ, ఆకులు అలములు చుట్టుకుని, గడ్డం మీసాలు పెంచుకుని, అంధవికారంగాను, దుర్వాసన కొడుతూ ఇవన్నీ కూడా చుట్టుకుని, అంటే బిచ్చగాళ్ళు ఎలా అయితే ఉంటారో అంతకన్నా దారుణంగా శివుడి ముక్కుతో చాలా అంధకారంగా ఉంటారు అనమాట. ఆయన ముసలివాడిని అంటే ఆ అల్లుడు మామగారు ఏం చేస్తారంటే, నేను ఆవల పడవని ఒడ్డుకు పట్టిస్తూ ఉంటే కాలకృత్యాలు నెరవేర్చుకుందామని ఆయన ముసలివాడిని ఆవల ఒడ్డుకి వెళ్ళాలి కాస్తంతా మీ పడవలో ఇంత స్థలాన్ని ఇచ్చి నన్ను ఆవల ఒడ్డుకి దింపేసండి. ఆయన మీ పడవలో ఉండేటువంటి ద్రవ్యం ఏమిటి చాలా బరువుగా ఊగుతూ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి మీ యోగక్షేమాలని స్వామివారిని వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట. ఆ స్వామివారు అలా అడగానే ఏముంది సన్యాసి, ఇందులో ఆకులు అలములు చెత్త చెదారం తప్ప ఏమీ లేవు, తమరు ఇక్కడి నుంచి దయచేసేయండి అని చెప్పేసి అని అంటారు. సరే ముసలివాడిని ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి, అక్కడ దింపేసండి ఆయన అనగానే, ఇందులో మా మూటలు పెట్టుకోవడానికి స్థలం లేదు కదా, మీరు ఎక్కడికి ఎక్కుతారు అని చెప్పేసి అని స్వామి వారితో పరిహాసాన్ని ఆడతారు. సరే నాయన మీ నోటితో ఏవైతే అంటారో అవే ఉండాలి కాక తథాస్తు అంటే స్వామి వారు చెప్పినటువంటి సత్యం ఏమిటి? ఇక్కడ ఒక సత్యాన్ని స్వామివారు మనకి చెప్పారనమాట. అబద్ధం ఆడండి, కానీ అబద్ధమే జీవితం కాకూడదు. అసత్యమే జీవితం కాకుండా అబద్ధం ఆడండి ఆయన అంటున్నారు. మీ నోటితో ఏమైతే అంటారో అవే ఉండాలి కాక అని చెప్పేసి అని స్వామివారు అనేసి ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటారు. ఈ మామగారు అల్లుడు గారు కూడా కాలకృత్యాలు నెరవేర్చుని పడవ వద్దకు వచ్చేటువంటి సమయానికి నీళ్ళలో మునిగి ఉన్న పడవ నీళ్ళపైన తేలిపోతుంది అనమాట. ఏంటి చాలా బరువుగా ఉండవలసిన పడవ ఇలా అయిపోయింది ఏంటని చెప్పేసి అని ఆ మూటలు విప్పుకుని ఆ అల్లుడు మామగారు చూడగానే ఏముంటాయండి, అందులో చెత్త చెదారమే ఉంటాయి. వాడి నోటితో ఏమైతే అంటారో అవే ఉంటాయి అనమాట. ఆ అల్లుడు మామగారు కూడా ఏడుస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కొంతసేపు అల్లుడు తిరిగించుకున్నవాడి మామగారు నీళ్ళు కొట్టి ఏం చేసినా సన్యాసం చేయాలి. ఈ రూపంలో చూస్తే ఎవరు జనసంచారం కూడా లేదు, మన పడవలు చూస్తే మన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఏం చేసినా ఆయన అక్కడే కూర్చున్నాడు. వెళ్ళి వారి పాదాలు పట్టుకుందన్నాడు అని చెప్పేసి అని ఎప్పుడైతే పరుగును వెళ్ళి స్వామి వారి యొక్క పాదాలను పట్టుకుంటారో ఆ స్వామివారి పాదాలను పట్టుకోగానే ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని ఇస్తారనమాట. దివ్య రూప సందర్శనాన్ని ఇవ్వగానే ఓ సత్యదేవా దేవాది దేవా మమ్మల్ని క్షమించండి, మా అపరాధాన్ని మన్నించండి, తెలిసి తెలియక చాలా తప్పులు చేశాను ఆయన, మీతో పరిహాసాన్ని ఆడాము. ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి దేవతలు కూడా మీ యొక్క మాయను తెలుసుకోలేరు, మానవ మాత్రులను తుచ్చ మానవులు నాయన అని ఏడుస్తూ ఎప్పుడైతే పాదాల పైన ఆ తలకాయలు కొట్టుకుంటూ ఉంటారో నాయన మీరు వ్రతాన్ని చేస్తా అని చెడిపోవడం వల్ల ఇటువంటి కష్టాలు కలిగేటట్టు చేశాను తప్ప మీ మీద నాకు కోపాలు గాని భావోద్వేగాలు గాని ఏమీ ఉండవు నాయన, మీకు నా గురించి తెలియజేశాను అంతే అని చెప్పేసి ఆ రాజుగారు ఇచ్చిన ధనము కంటే కూడా రెట్టింపు ధనాన్ని ఇస్తారన్నమాట. చక్కగా ఆ ధనాన్ని మళ్ళీ మూటలు కట్టుకుని ఆ స్వామి వారు కంటే వైకుంఠానికి బయలుదేరడం, వీళ్ళు ఇళ్ళకి బయలుదేరతారు. కొంతసేపటికి కొంత దూరం ప్రయాణం చేసేటువంటి సమయానికి వాళ్ళ ఊరు కనపడుతున్నారు. మనకు అనిపించేటువంటి నగరం అదే, మన ఊరు అదేను. ఓ దూతను పంపించినట్లయితే నా భార్య పిల్ల కూడా సముద్ర తీరానికి వస్తారు కదా ఆయన అనగానే ఆ దూత ఆవిడ ఏం చేస్తారంటే ఒక పడవవాడిని పంపించి నా భార్య పిల్లల్ని కనుక్కున్నాయన అని చెప్పేసారు. కానీ ఆ దూత వెళ్ళి చెప్పేటువంటి సమయానికి ఈ లీలావతి కళావతి ఇద్దరు కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. తల్లి అయినటువంటి లీలావతి అంటుంది, అమ్మ అల్లుడు గారు నాన్నగారు వచ్చారట, వాళ్ళు తిని ఎంతకాలం అవుతుందో వాళ్ళ యోగక్షేమాలు చూస్తాను, నువ్వు వ్రతాన్ని చేసుకుంటా అని చెప్పి కూతురికి ఆ వ్రతాన్ని అప్పగించి ఆవిడ సముద్ర తీరానికి వచ్చేస్తుంది. ఈ కూతురు అనేటువంటి కళావతి ఏం చేస్తుందయ్యా అంటే వ్రతమంతా కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటుంది. స్వామివారి యొక్క కథను కూడా శ్రద్ధగా చెప్పుకుంటుంది, అన్ని చేస్తుంది. కానీ తీర్థప్రసాదం తీసుకోకుండా సముద్ర తీరాన్ని వెళ్ళిపోతుంది. తను అలా సముద్ర తీరాన్ని వెళ్ళిపోగా తను చూస్తుండగా తన భర్తను ఎటమునిగిపోతాడు. అయ్యో నేను చూస్తుండగా నా భర్తను ఎటమునిగిపోయాడు, నాకు నా భర్త లేని ప్రపంచం వద్దు, ఎవరు వద్దు, నేను చనిపోతానని చెప్పేసి పరుగున ఆకాశం ఆ సముద్రంలోకి చనిపోవడానికి వెళుతూ ఉండే సమయంలో
ఆకాశవాణి రూపంలో స్వామివారి యొక్క మాట వినపడతాయి. ఓ కళావతి, నువ్వు రథమంతయు కూడా సంపూర్ణం చేసుకున్నావు కానీ తీర్థప్రసాదం తీసుకోకపోవడం వల్ల నీకు కష్టం సంభవించింది కనుక నువ్వు తీర్థప్రసాదం తీసుకొచ్చినట్లయితే నీ భర్త క్షేమముగా ఒడ్డుకు చేరి ఉంటాడు అని చెప్పేసి స్వామివారు చెప్తారన్నమాట. అలా మళ్ళీ ఆ కళావతి ఏం చేస్తాయి అంటే పరుగున ఇంటికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేసుకుని కథను శ్రద్ధగా విని తాను తీర్థప్రసాదం తీసుకుని తల్లిదండ్రులకి భర్తకు తీసుకుని వస్తానమాట. స్వామి గారు చెప్పినట్లుగా తాను భర్త క్షేమముగా ఒడ్డు చేరు నవ్వుతూ ఉంటాడు. సరే నాన్నగారు నేను పుట్టిన వెంటనే చేస్తా అన్నటువంటి వ్రతం చేయకపోవడం వల్లే కదా మనకి కష్టాలన్నీ కూడా సంభవించాయి. కనుక ఇక్కడే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకున్నాను నాయన అని చెప్పేసి ఆ తండ్రితో కూర్చుని చక్కగా వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటారు. ఆ స్వామి వారి యొక్క మహిమ తెలుసుకున్న వాళ్ళే ప్రతి మాసము, ప్రతి సంవత్సరం, ప్రతి పర్వదినాల్లో కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ అంతిమ విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఆ వైశ్యుడు యొక్క కుటుంబము. రమారమణ గోవింద. తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా కర్ణపెట్టెల వల్లే పరిపాలించేటువంటి సందర్భంలో ఆ రాజ్యాన్ని క్రూరమృగాలన్నీ కూడా వచ్చి ఆ రాజ్యాన్ని పాడు చేస్తున్నాయని చెప్పేసి ఎప్పుడైతే అలాగా ఆ ప్రజలు విన్నవించుకుంటూ ఉంటారు రాజుగారి వద్దకు వచ్చి, ఆయన మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండండి, నేను ఆ క్రూరమృగాలను వర్ధించి తిరిగి వస్తాను ఆయన అని చెప్పేసి వాళ్ళకి ఏం చేస్తారు అంటే స్వామివారు మాట ఇస్తారనమాట. రాజుగారు మాట ఇచ్చి ఆ క్రూరమృగాలను వధించి తిరిగి వచ్చేటువంటి సమయానికి ఒక మారేడు చెట్టు కింద కొంతమంది గొల్లలు అనగా యాదవులు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చేసేటువంటి సందర్భంలో ఈ రాజుగారు వెళ్ళి అదే చెట్టు కింద కూర్చుంటారు. రాజుగారు వచ్చిన సంగతిని వాళ్ళు గమనించిన వాళ్ళే తొందరగా వ్రతాన్ని సంపూర్ణం చేసుకుని రాజుగారి వద్దకు తీసుకెళ్లి ఆ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. పాపం ఆ యాదవులు ఎలా ఉంటారయ్యా అంటే చిరుగుబో అనేటువంటి వస్త్రాలతోనూ ఆకులు అలములు చుట్టుకుని చాలా అంధవికారంగా ఉంటారు. ఆ రాజుగారు నేను రాజును కదా, నా రాజ్యంలో నేను బంగారు పళ్ళల్లా తింటాను, వీళ్ళు ఇచ్చేటువంటి తీర్థప్రసాదం నేనెందుకు తీసుకోవాలని చెప్పి తిరస్కరించి అక్కడ ఉండేటువంటి స్వామి గారికి నమస్కారం అని తిరస్కరించి రాజ్యానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే అదే రోజు రాత్రి ఆ రాజుగారికి తనకు ఉండేటువంటి 100 కుమారులు చనిపోయినట్లుగా తనకు ఉండేటువంటి రాజ్యం అంతయు కూడా పోయి అంటే మిగతా రాజులు ఈ యొక్క రాజ్యం మీద దండెత్తి ఈ రాజును ఓడించినట్లుగా ఆయన అక్కడికి భిక్షాటం చేసుకుని బతుకుతూ ఉన్నట్టుగా కలవస్తుంది అనమాట. కొంతసేపటికి రాజుగారు పెళ్లి తెచ్చుకున్నవాడే నాకు ఎందుకు ఇటువంటి కష్టతరమైనటువంటి కల వచ్చింది అని చెప్పేసి రాజుగారు ఆలోచిస్తారు. నేను ఏం తప్పు చేశానని చెప్పేదాన్ని ఆ రాజుగారు ఎప్పుడైతే అలా ఆలోచిస్తారో ఆ రాజుగారికి అప్పుడు తెలుస్తుంది అనమాట. నిన్నటి రోజు ఆ యాదవులు ఇచ్చినటువంటి తీర్థప్రసాదం తీసుకోకుండా వచ్చాను, నాకు అందుకనే ఇటువంటి కష్టతరమైనటువంటి కల వచ్చినట్టు కనుక రేపు ఉదయాన్నే నా పరివారంతో వెళ్ళి ఆ వ్రతాన్ని చేసుకుంటా అని చెప్పి మనసులో సంకల్పం చేసుకున్నవాడే ఆ రాజుగారు ఏం చేస్తారయ్యా అంటే సూర్యోదయం స్వామి గారి పట్టణంలోకి వెళ్ళి ఓ సత్యదేవ దేవాది దేవ మా అపరాధాన్ని మన్నించండి, తెలిసి తిరిగి చేసినటువంటి తప్పుల్ని క్షమించి మమ్మల్ని అనుగ్రహించండి ఆయన అని చెప్పి ఎప్పుడైనా దండం పెట్టుకుంటారో అలా దండం పెట్టుకోగానే ఆ రాజుగారి యొక్క పరివారము రాజుగారి యొక్క 100 కుమారులు అందరూ వెళ్ళి ఆ వ్రతాన్ని చేసుకుంటారు. ఆ వ్రత మహిమను తెలుసుకున్న వాళ్ళే ప్రతి మాసంలోనూ ప్రతి పండగ సమయాల్లోనూ ప్రతి పర్వదినాల్లో కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి పల్లెల్లోనూ ప్రతి పట్టణాల్లో కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క కథని చాటింపు వేస్తూ ఆ రాజుగారి యొక్క 100 కుమారులు అందరూ కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. 5వ అధ్యాయం సంపూర్ణం. రమారమణ గోవింద. ఇలాంటి హరినామ సంకీర్తన ఎక్కడైతే చేస్తామో అక్కడ శుభకార్య పరంపర జరుగుతుంది. ఇదే సత్యం. సత్యనారాయణ స్వామి వారిని కథలు విని ఎవరైతే ఆ స్వామి వారికి జ్ఞానావాహన షోడశోపచార పూజ చేసుకుని కథలు విని అక్షతలు తలపైన వేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారో అట్టి వారికి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆయన అని చెప్పేసి స్వామి వారు చెప్తున్నారు. ఆ నామస్మరణలో పాల్గొన్నట్లయితే మన కష్టాలు కూడా పోతాయి. అంటే చేసుకున్న వారికి చేసుకున్నటువంటి ఫలితము, చూసిన వారికి చూసినటువంటి ఫలితము, విన్న వారికి విన్నటువంటి ఫలితము. అంటే ఎవరు ఎలా అయితే ఈ యొక్క ఫలితాన్ని తెలియకూరుతారో అలా వాళ్ళకి ఆ ఫలితాన్ని నేను ఇస్తాను అని చెప్పి స్వామి గారు చెప్తున్నారు.